అతడు ఒక సామిల్లో పనిచేసేవాడు. పనిచేస్తూ ఉంటే సడన్ గా ఒక రోజు ఆ యజమాని అన్నాడు, రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నానని చెప్పి అన్నాడు. అలా అంటే, అదేంటి సార్ సడన్ గా తీసేస్తే ఎలా, నాకు కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, మీరు సడన్ గా ఉద్యోగం తీసేస్తే ఇప్పటికిప్పుడే నేను వెళ్ళి అక్కడ ఉద్యోగం వెతుక్కోగలుగుతాను, కనీసం 3 నెలలు నోటీస్ అయినా నాకు ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన అవసరం నాకు లేదయ్యా, నేను ఉద్యోగం తీసేస్తాను. చాలా బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు భార్య చూసి, ఏంటంటే ఎంత బాధగా ఉన్నారు, ఏమైంది, ఉద్యోగం నుంచి తను తీసేశాడు. సడన్ గా ఉద్యోగం తీసేస్తే మళ్ళీ అప్పుడు ఉద్యోగం రావాలంటే మాటలా, అయితే ఏం చేయాలి? భార్య భర్త కలిసి ప్రార్థన చేశారు. దేవుడు అతనితో చెప్పింది ఏంటి తెలుసా, ఇంటి పక్కనే నీకు స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఒక చిన్న హోటల్ కట్టు అని చెప్పి దేవుడు ప్రేరేపించాడు. ఆ చిన్న హోటల్ కట్టి ఎలా నడుస్తుందో తెలియదు, లాభాలు వస్తాయో లేదో తెలియదు, కానీ హోటల్ కట్టాడు. అది దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు కనుక ఆ హోటల్ అద్భుతంగా లాభాలు సాధించింది. వచ్చిన లాభాలతో మరొక హోటల్ కట్టాడు, మరొక హోటల్ కట్టాడు, మరొక హోటల్ కట్టాడు. మరొక పార్ట్నర్ ని తనతో పాటు జాయిన్ చేసుకుని 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదండి, ఇప్పుడు ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ హోటల్ కనిపిస్తుంది. దాని పేరేంటి తెలుసా? హాలిడే ఇన్ అనే హోటల్. ఈ హాలిడే ఇన్ అనే హోటల్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. ఇన్ని హోటల్స్ ఆయన స్థాపించడానికి కారణం తెలుసా? ఉన్న ఉద్యోగం పోయింది కాబట్టి. మీడియా వాళ్ళు ఒక రోజు అతను ప్రశ్నించారు, నీ జీవితంలో ఏదైనా తీరని కోరిక ఏదైనా ఉందా అని అంటే అతను చెప్పింది ఏం తెలుసా, నా జీవితంలో తీరని ఒక కోరిక ఉండిపోయింది. ఇంత గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ప్రపంచ నలుమూలలో హోటల్ స్థాపించిన నీకంటూ తీరని కోరిక ఏముంటుంది? ఎవరైతే నన్ను ఆ సామిల్లో ఉద్యోగం నుంచి తీసేశారో ఆయన్ని కలవాలని, మనస్ఫూర్తిగా ఆయనకి థ్యాంక్స్ అండి, ఉద్యోగం నుంచి తీసేసినందుకు అని చెప్పాలని చాలా సార్లు ఆశపడ్డాను, కానీ ఆ కోరిక నాకు తీరలా. అంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న దాన్ని ఏదైనా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు నిరుత్సాహపడమాకు, నిరసించమాకు, నిరీక్షణ కోల్పోమాకు, మానసికంగా నలిగిపోమాకు. ప్రార్థన చేయి, ప్రభు ఎందుకని నా చేతిలోది చేజారిపోయింది, ఎందుకని నేను కలిగి ఉన్న దాన్ని కోల్పోవాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న నీ ఉద్దేశం ఏమిటి అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్తాడు, ఇంతకంటే గొప్ప ప్లాన్ నీకోసం నేను కలిగి ఉన్నాను కాబట్టే నువ్వు ఎదుర్కొనే ఆటంకాల వెనుక దేవుడు నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని దాచి ఉంచాడో ఈ వాస్తవాన్ని మర్చిపోకండి.